ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య నిత్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్న శుభవేళ అత్యంత అఖండ పుణ్యప్రదాయకమైన తిరుమల దేవాలయంలో ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అఖండ పుణ్యప్రదాయకం. నిత్య కళ్యాణంగా పచ్చ తోరణంగా శోభిల్లే తిరుమల దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించేటువంటి భక్తులు ఎందరెందరో స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటువంటి విలక్షణమైన విశిష్టమైన అశేష జనావళికందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించే శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఒక మరుపురాని మధురమైన అనుభూతిని ప్రసాదించటమే కాకుండా సమస్త జనులందరూ భాగ్య సౌభాగ్య విభవ వైభవ ప్రభావాలతో విరాజిల్లే విధంగా అలరారుతూ ఉండటం మనకందరికీ సంతోషదాయకం. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనంతో ప్రారంభమవుతుంది. వీక్షించండి, తరించండి. దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేపతేః పురుషోత్తమస్య ఏతశేషాచలనివాసినః శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వోపకరణ సుత్యర్థం శుద్ధ పుణ్యాహ వాచనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చమానశేషు సరచ్చరిచ్చు పరిపూరితేషు అపవిగృహణన్ ముదిపాదయిష్యే. గృణామి దత్తాగుం సుచర్గం సుశర్మ ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూత పూతతమాః పుణ్యా పుణ్యతమాః మేధ్య మేధ్యతమాః అమృత అమృతరస పూతా బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం ముక్తిదాయకం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణ సంవృతం యచ్చ మంత్రభూతం సుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః కరకే పంచభూతికమావాహయామి ఏతేషమితి జలే వర్ణమావాహయామి ప్రత్యక్షమావాహయామి రక్తాంబరమావాహయామి యావస్పతిమావాహయామి వరుణాయ నమః ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థమాక్షితాన్ని సమర్పయామి పాద్యం మార్గ్యం ఆచమనీం సమర్పయామి ధూపదీపార్థమాక్షితాన్ని సమర్పయామి పుష్పాన్ని పూజయామి. వరుణాయ నమః ప్రచేతసాయ నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః గుడోపహారాన్ని నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. ఆధో నిర్విజ్ఞాన పరిసమాయ వ్యాప్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. ఓం ఆగ్నేయ యస్మాత్ దజామి హేత్వా విశ్వేశ దత్తం మహితో నిశంభో వై రాజన్ తైసూతన్ని దత్తం ప్రేష్యామది శోభిదానామనాదిః యామేశ స్తాందరిదాం దదాతు పద్మాకారమండలే. ఓం విశ్వక్షేణమావాహయామి. ఓం భువః శాంతమావాహయామి. ఓం భువహారమావాహయామి. ఓం భూర్భువస్వాంతమావాహయామి. తత్పత్ని చిత్రపతిమావాహయామి. వామే జయామావాహయామి. చిత్రపతి జయసిత విశ్వక్సేనాయ నమః ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థమక్షితాన్ని సమర్పయామి పాద్యం మార్గ్యం ఆచమనీం సమర్పయామి ధూపదీపార్థమక్షితాన్ని సమర్పయామి పుష్పాన్ని పూజయామి. విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః సూత్రవత్యై నమః జయాయ నమః సూత్రవతీ జయసహిత విశ్వక్సేనాయ నమః గుడోపహారాన్ని నివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. అత పుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు. ప్రజాపతి ప్రీం తాం భగవాన్ ప్రజాపతి సామ్యంత్ ఘోరాణి సామ్యంత్ పాపాని సామ్యంత్ వైతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని సామ్యంత్ ఘోరాణి సామ్యంత్ పాపాని సామ్యంత్ వైతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని సామ్యంత్ ఘోరాణి సామ్యంత్ పాపాని సామ్యంత్ వైతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. అతో దేవావంతునైత విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామ
ब्रह्मभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यते तो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्सका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सौर्यः दिवे चक्षुरा ततं तद्विप्रासो पञ्जवो जागुर्वागं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेऽपि शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जित्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं सप्तनूभिः यशेव देवैः तं यदायुः शतमिन्नु शरद्वन्ति देवायत्रा न चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मज्जरीषिताैर्गन्तौ अतिथिर्जौरतिथिरन्तरिक्षामतिर्माता सपिता सपुत्रः विश्वे देवादितिः पंचजनादितिर्जातामतिर्जनित्वं पुण्याहमस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अचलमैश्वर्यमस्तु शिवं पक्षोस्तु शिवानि नक्षत्राणि भवन्तु शिवानि ऋतवत्सन्तु सर्वकर्म समृद्धिरस्तु सर्वधनधान्य संपूर्णमस्तु वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठाम योगोत्थान भूज्योतिदातन महेरणाय चक्षसे योगस्वतमोरस्तक्षराजेतनः विदतेरिव मातरः तस्मारङ्गभावो यक्षयाय जिन्वद आपोजने दाचनः दिविश्रे स्वान्तरिक्षे तस्वपृथिव्या संभव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा हेत्वा पौमानत्सुवर्जनः पवित्रेण विचर्षिणिः यः पोता सप्नातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनवो धिया पुनन्त विश्वायवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीज्यते अग्ने कृत्वा क्रतुगुम्रनु यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तर ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै बह्वी स्तनुवो वीतपृष्ठाः तया मदन्तत्सदमाज्येषु पयगस्यामुपतयोरीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणेन शिरोमयोगोः ध्यावा पृथिवी पैसापयोभिः ऋतावरी यज्ञे मा पुनीतां बृहद्भिस्तवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्मभिः अग्नैतक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानीर्यो अद्येति ऋषभिस्संवृतगं रसं सर्वगं सपूतमस्नाति स्वतितं मातरिस्वन पावमानीर्यो अद्येति ऋषभिस्संवृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधुदकं पावमाने स्वस्तियनिः सुदुगाहि पयस्वतीः ब्राह्मणे स्वमृतगं मितं पावमानेर्दिशन्तु नः इमं लोकमदो अमुं कामात् समर्दयन्तु नः देवीर्देवैः समावृताः पावमाने स्वस्तियनिः सुदुगाहि कृतस्तुतः ऋषभिस्संवृतो रसः ब्राह्मणे स्वमृतगं मितं पावमानेर्दिशन्तु नः येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सहमा पुनातु सोमस्तस्यावरण समीच्य यमो राजा प्रम्नापि पुनातु मां जातवेदामोर्च्छेन्ता पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शान्तिः प्राच्यां दिशि देवोर्चितमार्जयन्तां दक्षिणायां दिशि मातापितरमार्जयन्तां पश्चिमायां दिशि गुहः पशवमार्जयन्तां दिवीचायां दिश्यापघोषदेव वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्ठाम योगोत्थान भूर्ज्योतिदातन महेरणाय चक्षसे योगस्योतमोरहस्तक्षराजेतनः उशतीरिव मातरः तस्मारङ्गमावो यच्चक्षया यजिन्वद आपोजने दाचनः यत्पुण्यं नक्षत्रं तद्वक्तिर्वितोपविशं यदा वै सूर्यमुदेति अदनक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीतेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यं मर्घ्यं माचम्यं समर्पयामि
యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైన శుభవేళ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా విశ్వక్సేనారాధన అర్చక స్వాములు నిర్వర్తించారు. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలుగే శంఖదండో దధానం అంటూ ఆ విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి ఈ కళ్యాణ మహోత్సవం శుభప్రదంగా భక్తులకందరికీ సమస్తమైన కోరికలు నెరవేరే విధంగా జరగాలని ఆ స్వామిని ప్రార్థించి అనంతరం పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు అర్చక స్వాములు. సమస్త కర్మ ప్రారంభే పుణ్యాహం కారయేద్ బుధః అని వైఖానసాగమ శాస్త్రం చెప్తుంది. పుణ్యాహవాచనం చేయటం వలన స్థలశుద్ధి కలిగి ఇక్కడ కూర్చుని కళ్యాణం వీక్షించేటువంటి భక్తులకు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించేటువంటి కోట్లాది మంది భక్తులకు సకల శుభాలు కలిగేటువంటిది ఈ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం. జలములు శారీరకమైన ఆరోగ్యాన్ని కలిగించటమే కాకుండా మానవులు చేసేటువంటి పుణ్య కర్మలకు ఒక శుభాన్ని, ఒక పవిత్రతను చేకూరుస్తుంది. అందువలనే పుణ్యాహవాచనం తప్పనిసరిగా అన్ని పనుల్లోనూ చెయ్యాలి. అర్చక స్వాములు చక్కగా ఈశాన్య దిశగా ఉండేటువంటి అంకురార్పణ వేదికపై సకల లోకాలన్నీ పాడి పంటలతో సమృద్ధిగా వృద్ధి చెందాలని, ప్రజలందరూ ధర్మ మార్గంలో ప్రవర్తించాలని, మనస్సులన్నీ సుదృఢంగా ఉండి చంద్రుని వలె క్షయము వృద్ధి అనేటువంటి తేడా లేకుండా ధర్మ సందర్భమైన అంశాలలో నిమగ్నమై ఉండాలని ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అన్నమాచార్యుల వారు ఒకచోట అంటారు, వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో అంటారు. కాబట్టి స్వామివారికి జరిగేటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఆనందించేటువంటి కార్యక్రమాలలో ఈ అంకురార్పణ అనేటువంటిది ప్రధానమైనది. ఈ అంకురాలు చక్కగా అనేక విధాలుగా మొలకెత్తి చంద్రుని యొక్క శక్తిని సమకూర్చుకుని వీక్షించేటువంటి భక్తుల యొక్క గృహాలలో, వారి హృదయాలలో ధర్మ వృక్షం పరిపరి విధాలుగా పరివృద్ధి చెంది సమస్తమైన జగత్తు శుభకారకంగా ఉండటానికి మూల కారణంగా నిలుస్తుంది. పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ప్రతిసర బంధ దేవతారాధనం కరిష్యే. శన్నోని దత్తాం తం సోదస్తాం స్వయంభ్రగ్నే అమృతే అమృతాయ. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః ఆయామి ఆవాహయామి, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి, పాద్యం మర్గ్యం ఆచమనీం సమర్పయామి, ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ని పూజయామి. శేషాయ నమః, నాగరాజాయ నమః, సహస్రశీర్షాయ నమః, అనంతాయ నమః. గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్న వరదో భవంతు. హరి ఓం. స్వస్తి మిమీతామస్వినాపక స్వస్తి దేవేదిద్రనర్వణః స్వస్తి పూషాసురో దదాతన స్వస్తి ధ్యావా పృథివీషు చేతనా స్వస్తయే వాయుముపబ్రవామహి సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వస్రగ్ని స్వస్తయే దేవావంతర్భవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంథా మంచరే మా సూర్య చంద్రమస వివ పునర్దదాగ్నతా జానతా సంఘమేమహి స్వస్తి అనంతాక్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమచ్చు బ్రోజ్య సోనారు మివారు హేమ హం గోముచమాంగిరసం గయం చ స్వస్త్యాత్రేయ మనషా చితాక్షం ప్రేతపాణి శరణం ప్రపద్యే స్వస్తి సంపాదే శుభేన్నోస్తు శుభగుం శుభం. స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి దేవ్యైతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు నః స్వస్తి ద్యావా
పృథివీసు చేతునా అంటూ అర్చక స్వాములు ఒక వెండి పళ్ళెంలో పూర్ణ ఫలంగా చెప్పబడేటువంటి కొబ్బరికాయను ఉంచి దాని మీద హరిద్రంతో కూడుకున్న అంటే పసుపుతో కూడుకున్నటువంటి దారాలను ఉంచారు. వీటినే కంకణములు అంటారు. వీటిని సమంత్రకంగా పూజ చేసి ఈ కంకణాలలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి ఆదిశేషుడి చేత ఆవహింపబడినటువంటి శుభకరమైన మంగళకరమైన భవ్యమైన మనోహరమైన నయనానందకరమైన కళ్యాణకారకమైన ఈ కంకణాలను వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య హస్తాలకు సమర్పణ చేయటం అనేది కంకణధారణలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశము. కంకణము అనేటువంటిది కార్యనిర్వహణ దక్షతకు నిదర్శనం. కాబట్టి స్వామివారు ఈరోజు భక్తుల కోసం ఆయన కంకణధారణ చేయటం అనేటువంటిది చాలా విశేషమైన అంశం. స్వామివారి దక్షిణ హస్తం అంటే నిజంగా అది దాక్షిణ్య హస్తము అనాలి. స్వామివారి యొక్క దాక్షిణ్యం, కరుణ, అపారమైనటువంటి ప్రేమ, వాత్సల్యం అవన్నీ ఎక్కడి నుంచి మనకి అంది వస్తున్నాయి అనంటే ఆ వైకుంఠ హస్తం నుంచి మనకి వస్తూ ఉన్నాయి. అటువంటి వైకుంఠ హస్తానికి, ఆ వరద హస్తానికి అర్చక స్వాముల కంకణధారణ చేయటం ద్వారా స్వామివారు భక్తులతో ఇదిగో మీకోసం నేను ఈ కంకణధారణ చేస్తున్నాను, మీకోసం నేను వివాహం చేసుకుంటున్నాను, మీకోసం ఈ తిరుమల కొండ మీద నిలిచి ఉన్నాను, సమస్తము మీకోసమే, నా కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యండి, మీకోసం నేను 7 కొండలు దిగి వస్తాను అన్నట్లుగా స్వామివారు కంకణ ధారణ చేసి నూతన వరుడుగా చిరు నగవులతో నిలిచి ఉన్న సమయంలో ఒక్కసారి స్వామివార్ల యొక్క దివ్య మంగళ విగ్రహాలను వీక్షించండి. పసుపు దారాలతో మిసమిసలాడుతూ దరహాస చంద్రికలు వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు ఎంత మనోహరంగా మనకందరికీ దర్శనమిస్తున్నారు. అనంతరం అర్చక స్వామివారు కూడా కంకణధారణ చేయటం తిరుమల క్షేత్రంలో సంప్రదాయం. అర్చక స్వామివారు కుడి చేతికి కంకణధారణ చేసి అనంతరం జరగబోయేటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించబోతూ ఉన్నారు. ఈ అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమంలో ఒక విశేషం ఉన్నది. అగ్నితో కూడుకున్న కార్యక్రమాన్ని గనక ఎక్కడైతే నిర్వహణ చేస్తారో అక్కడ ఆ క్రతువు సమస్తమైన ఫలాలను అందిస్తుంది. హోమము లేనటువంటి కార్యక్రమం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం అత్యల్పము, అగ్నితో కూడుకున్న కార్యక్రమ ఫలము అనల్పము అన్నారు. కాబట్టి కోట్లాది భక్తులకు అనల్పమైనటువంటి ఫలాలు కలిగింప చేయటానికి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం చేయటం వైఖానస ఆగమంలో మనకు కనిపిస్తూ ఉంది. అగ్నిముఖైర్వా జలముఖైర్వా అనేటువంటి వాక్యాల వల్ల ఏ కార్యక్రమమైనా సరే అగ్ని ద్వారా గాని జలము ద్వారా గాని చేసినట్లయితే దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనములు అనంతము. అందువలనే స్వామివారిక కళ్యాణంలో ప్రథమంగా పుణ్యాహవాచనం, ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడంలో ఉండేటువంటి ఆంతర్యం ఇదే. स्वस्तिदावृषस्पतिरुत्राः विमृतो वसि वृषेन्द्रपुरवेतनः स्वस्तिदा भयङ्करः श्रीदेव्यै नमः।
स्वस्तिदावृषस्पतिरुत्रः विमृतवती कुशेन्द्रपुरयेतु नः स्वस्तिधा भयङ्करः भूदेव्ये नमः विष्णुस्त्वागुं रक्षतु चक्रभोध्वं धनुपूर्वकं शक्तिर्दक्षिणमपरं गतो उदीचीर्णं दतो अधस्ताद्भासृकिरन्तरे स्वितरे स्राः विघ्नाधीशो प्रसादात् इंद्रो भयात् दुःखाद्यमवर्ण विक्रमात् कुबेरोर्दक्षया श्री सर्वाभ्यभुवनाभ्य सम्यक् सुमनसः सर्वे रक्षन्तु आत्मरक्षां गृहीत्वा रक्षाधारणमुहूर्तो सुमुहूर्तोऽतिथि भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु అదిగో దేవదేవుడు लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगमाघारं करिष्ये एतोन्विन्द्रमितज्ञालयं प्रोक्ष्य एतोन्विन्द्रं सवां शुद्धं शुद्धेन साम्ना शुद्धैर्कैर्वृद्धां शुद्धाशीर्वान् ममत्तु इन्द्र शुद्धो नागः शुद्ध शुद्धाभिरुतिभिः शुद्धोरयं निधारय शुद्धो मध्य सौम्यः इन्द्र शुद्धो हिनरयं शुद्धो रत्नानि दास्ये शुद्धो उत्तराणि जिग्नसे शुद्धो वाचं शिशासि मयि देवाद्रवणम् मयि आसीरस्तु मयि दैव्याहुतिः दैव्या होता रावणशन्त पूर्वेरिष्टास्याम तनुवासं वीराः मह्यम यजंत मम यानि हव्या कोति सत्या मन सौम्य अस्तु यवो मानिगम कथमच्च नाकम विश्वे देवाच अधिवोचिता मे अग्निर्मन्यं प्रतिनदन पुरस्तादब्दो गोपाय परिपालनस्वं प्रत्यं चोयन्तनिगतः पुनस्तमेशं चित्तं प्रबुधानाविनेशते रेखा गायत्री प्रोक्ष्य बर्हिः सप्तऋष्णावाहयामि रेखायां स्कन्दमावाहयामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो भुवनक्षेत्रेण गृहीत्वा मदितं लौकिकाग्निमादाय जातवेदो भुवनश्चरेता हिंसते अग्निमस्वत्तादे हव्यवाहुं समी गर्भाजन अन्योमयो भूः घृतप्रज्वाल्य उपावरोहिताग्निस्तण्डल मध्ये निधाय अग्निग्रहणपात्रेण जलाक्षता निधाय अग्नायाः वीते गृणोना विदाते निहोता सच्चिबर्हिषि ऐतेन मन्यस्व नमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसुत अप्रसुव ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विषीमच्युर्चौवेनावः सबुद्धया उपमाश्च विष्टास्य नमस्तस्य विवः ओं भूः ब्रह्माणमावाहयामि ओं भूः प्रजापतिमावाहयामि ओं सोहा पितामहनावाहयामि ओं भूर्भुवस्सुवः हिरण्यगर्भनावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण अभ्यर्च्य सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगुं सोमो वीरं कर्मण्यं ददातु ओं भूः सोममावाहयामि ओं भूः यज्ञाङ्गमावाहयामि ओं सोहा इन्दुमावाहयामि ओं भूर्भुवस्सुवः चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेण अभ्यर्च्य ब्रह्मण्यं प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयतं नागश्पुष्यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकं तत्रयं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष सोमं प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयतं नागश्पुष्यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकं तत्रयं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाद्रवमादाय परसरसि पवित्रस्तु वैष्णव्यो देवसवितः पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृष्णस्याग्रे अग्ने त्वा स्वाहा वेद्रसि बर्हिषे त्वा स्वाहा बर्हिरशुभ्यस्त स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पोषाय त्वा सदा देवेभ्यः विष्णोस्तुपोषित प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोषि उत्तरतो उदीचन्द्रमसि विष्णोस्तुपोषि पश्चिम सौदत्तां विष्णोस्तुपोषि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापी नारायणमावाहयामि घृतासि ध्रुवासि तारणासि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओं भूपते भुवनपते मातो भूतसपते ब्रह्माणां त्वां वृणीमहे ओं भूपते भुवनपते मातो भूतसपते सोमगं राजानां त्वां वृणीमहे व्यापो गृहीष्यामि को वो नक्तु सब वो नक्तु कस्मै वो गृह्णातु ब्राह्मण तीर्थेन ब्रह्माणमावाहयामि
ప్రజాపతిమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి అప ఉపస్పృత్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి పూషాణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాదేవానావాహయామి సర్వదేవానావాహయామి రాజ్యభాగే ప్రజాపతియజుష్టం నిరూపామి అగ్నియజుష్టం నిరూపామి సోమాయజుష్టం నిరూపామి అగ్ని సోమాభ్యం జుష్టం నిరూపామి ఇంద్రాయ జుష్టం నిరూపామి వసుభ్యో జుష్టం నిరూపామి మరుభ్యో జుష్టం నిరూపామి రుద్రేభ్యో జుష్టం నిరూపామి అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువే జుష్టం నిరూపామి మిత్రాయ జుష్టం నిరూపామి వరుణాయ జుష్టం నిరూపామి ఆదిత్యేభ్యో జుష్టం నిరూపామి అశ్విభ్యాం జుష్టం నిరూపామి పూష్ణ జుష్టం నిరూపామి కక్షాయ జుష్టం నిరూపామి కక్షదేవత సోమాయ జుష్టం నిరూపామి ఔపాసనయజ్ఞాయ జుష్టం నిరూపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జుష్టం నిరూపామి సర్వాభ్యో దేవతాభ్యో జుష్టం నిరూపామి ఆజ్యం తృప్తి శ్రీయామి చరం తృప్తి శ్రీయామి అగ్నిజ్యోతిరసి సమిదసి స్వాహ చిత్వతి స్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యశరస్మి విశ్వాహ వాక్పతి స్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యశరస్మి విశ్వాహ దేవస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యశరస్మి విశ్వాహ సమిదో గృహీత్వా మూలమాగ్రాభ్యాం కృత స్పర్శయిత్వా అభ్యర్త్య అక్షతాన్ ఆజ్యాం స్వరూపిః ఓం ఇంద్రాయ నమః అగ్నియే నమః యమాయ నమః నిరతయ నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఓం అగ్నయే నమః జాతవేదసే నమః సప్తజిహ్వాయ నమః దేవముఖాయ నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః ఐదేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవదత్త అప్రేక్షివ అయం తేత్మాత్మా జాతవేదస్మాన్ ప్రజాపత్బ్రహ్మోక్షజాన్నాద్యేన గమయతే స్వాహా వాయువ్యాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాం స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్యాం స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్య చరం సంగ్రహిత్వా పునరభిగార్య ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ ఐతన్నమగ్గుస్తా అనుతన్నమగ్గుస్తా సరస్తేనమగ్గుస్తా దేవసౌత అప్రాసావి శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ఆధార మధ్య సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిర్మై శోభం కరిష్యే ఐతేనమన్యస్వ అనుమతేనమన్యస్వ సరస్తేనమన్యస్వ దేవసౌత అప్రసువ ఓం అతో దేవావంతునేత విష్ణుచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితదేపదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతేతో వ్రతాని పస్పసే ఇంద్రశ్చైత్యసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివి విచక్షరాతతం స్వాహ తద్విప్రాసో భంజువో జాగృవాగం సత్సమిందతే విష్ణోర్యత్ పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ ఐదన్నమగ్గుస్తా అనుమతన్నమగ్గుస్తా సరస్తేనమగ్గుస్తా దేవసవిత ప్రాసవీః వేదోక్తమైనటువంటి అగ్ని ప్రతిష్ఠను అర్చక స్వాములు నిర్వర్తించి అనంతరం వివిధమైనటువంటి మంత్రములతో ఆ అగ్నిహోత్రునికి ఆహుతులు సమర్పణ గావించి పిమ్మట శ్రీదేవి భూదేవులకు మధ్యన తెరను పట్టుకుని కన్యావీక్షణ మధుపర్కము అనేటువంటి కైంకర్యాలను సమర్పణ చేయటం, ఈ సమర్పణ ద్వారా భక్తులకందరికీ మన వైవాహిక వ్యవస్థలో ఉండేటువంటి గొప్పదనం చక్కగా అర్థమయ్యే విధంగా, దీనిలో ఉండేటువంటి పరమార్థం తెలిసే విధంగా చేయటం అత్యంత సంతోషకరమైన అంశము. స్వామివార్లకు అమ్మవార్లకు వస్త్ర సమర్పణ అనేటువంటిది మరొక కమనీయమైనటువంటి కార్యక్రమం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులను, సమస్తమైన దేవతలను, ఇతరమైనటువంటి సమస్తమైన లోకాలను తన ఉదరంలో నింపుకుని
బయట ఉండే లోకాలను కూడా చల్లగా కాపాడేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు సమర్పించేటువంటి ఈ పట్టు వస్త్రం చంద్రుడికో నూలుపోగు అన్నట్లుగా ఉంటుంది. స్వామివారు అర్చావతార రూపంలో ఉన్నారు కాబట్టి భక్తులు తమ భక్తిని వస్త్ర రూపంలో సమర్పణ గావిస్తూ ఉన్నారు. తాము ఇచ్చేటువంటి ఈ వస్త్రము స్వామివారి యొక్క దివ్య శరీరాన్ని స్పృశించి పరమ మంగళకరమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీపూర్వకమైనటువంటి శుభ సమయము పరంపర తమకు కలగాలని ఈ పట్టు వస్త్ర సమర్పణలో ఉండేటువంటి ఆంతర్యం. దివ్యమైనటువంటి ఈ వస్త్ర సమర్పణ వల్ల భక్తులకందరికీ వైకుంఠ పద ప్రాప్తి కలుగుతుంది అని కూడా మనకి తెలియవస్తూ ఉంది. స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ జరిగిన తర్వాత కన్యాదాన పూర్వకంగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రాలను తెలియచేస్తూ మహాసంకల్పాన్ని అర్చక స్వాములు పఠిస్తూ ఉంటారు. సహజంగా కళ్యాణంలో ప్రధానమైనటువంటిది గోత్రాలు అనేటువంటిది. అప్పటి వరకు అంటే పెళ్లి జరిగేటంత వరకు తల్లిదండ్రుల గోత్రమే వధువులకు అంటే అమ్మాయిలకు. ఈ గోత్రము కన్యాదాన కార్యక్రమం జరిగిన తర్వాత భర్త యొక్క గోత్రము స్త్రీలకు వస్తుంది. దీనినే గోత్ర ఛేదనము అంటారు. అంటే ఒక ఆడపిల్ల తన పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేటువంటి ఒక ఇంటిలో పుట్టినటువంటి దీపం మరొక ఇంటి దీపాన్ని వెలిగించటానికి ఆ వంశాన్ని అభివృద్ధి చేయటానికి తెలియచెప్పేటువంటి ఈ గోత్రము అనేటువంటి కార్యక్రమం చాలా అత్యున్నతమైనది. మన కుటుంబ వ్యవస్థలో మూలకమైనది. గోత్ర శబ్దానికి గోవు అనేటువంటి అర్థం కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి గో సంబంధమైనటువంటి పవిత్రతను కలిగి పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చేటువంటి మహిళల మీద ఉండేటువంటి బాధ్యతను ధర్మతత్వాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఈ స్వామివార్ల అమ్మవార్ల గోత్రాల యొక్క వివరాలు. అందువలనే లౌకికంగా జరిగేటువంటి పెళ్లిళ్ళలో కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని గోత్రాలు చూడాలని మన వాళ్ళ అంటంలో ఉద్దేశ్యం తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ గోత్రాలు వాళ్ళ వివరాలను గురించి ఇందులో తెలియచెప్పటమే. అటువంటి దివ్యమైనటువంటి ఆ గోత్రాల యొక్క అద్భుతమైన వర్ణన మహాసంకల్పం గురించి ఉండేటువంటి అద్భుతమైనటువంటి కల్పన వివరణ మనమందరం విని తరిద్దాం. तस्मै समस्त वेदार्थ विदे विगणसे नमः। अथ भगवतो महापुरुषस्य अस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात्मिक परिमितशक्त्या भ्रीमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्याप्तेजो वायव्याकाशहङ्कार महदव्यक्ताके सप्तावर्णैरावृते अस्मिन्महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्तष्टदिग्गजो प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल महातल रसातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्यानाम् अधोभागे महानालायमानस्य पणिराजस्य शेषस्य सहस्रपणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुम्दाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तण्डि सुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती गन्धवती यशोवती अष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमुनर्यति वर्णवायु कुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोक चलवलयिते लवनेक्षु सुरासर्पि दधिक्षीर शुद्धोदकाख्य सप्तान्नव परिवृते जम्बू प्लक्ष कृश क्रौंच शाख शम्ल पुष्कराख्य सप्तद्वीपे दीपिते महेन्द्रमलय सक्षाशुक्ति मद्रक्षो दिंज पारियात्राख्य सप्तकुल पर्वत विराजिते भारत किं पुरुष हरिलावत भद्राचल केतु कुमाल हिरण्यकर्मणक कुरु वर्षाख्य नव वर्षाणां मध्ये भरत वर्षे इंद्रकसेरु ताम्र गभस्ति पुन्नाक गंधर्व सौम्य वर्ण भरताख्य नवखंडानां मध्ये भरतखंडे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बू
द्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णा कावेर्याणां मध्यदेशे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले दश पूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां नरकादिवुत्तीर्य आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सालोके सारूप्य सामीप्य सायुज्येति चतुर्विध मोक्षफल सिद्ध्यर्थं त्रिगुणिकित अग्निष्टोमाति रात्राप्तोर्यम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतकद पुण्यफला व्याप्यर्थम श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम कोटि चातुर्लक्ष प्रमाणेन दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विकनस सूत्र प्रकारेण मरियु चित्त प्रकारेण हेमाद्रि कन्यादान फला प्राप्यर्थम कन्यादानं करिष्ये। शेषाद्रि शिखरवास वेंकटाचलपति गोविंद। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद् वैगांस भगवत शास्त्र मार्गेण आंगेरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवर्तित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह भेदेन प्रवर्तमानस्य परत्वैव व्यूहान्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवर्तित भारद्वाज गोत्रोद्भवस्य जगत् कारणभूतस्य मूल प्रकृति सखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थिति लय कारण प्रवर्तमानस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवर्तित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकट मकुट मणिगण विजृंभित पादारविंदस्य अर्चावतार स्वरूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवर्तित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभिशोभिताय दिव्य पीतांबरधराय निज अवताराय स्वर्णगरुड वाहनारूढ़ाय अचिंत्यात्मक नित्यवन स्वभाव लावण्य तेजोमय रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्राय श्रवणा नक्षत्रे मकर रासो जाताय श्री लक्ष्मी नारायण स्वरूपाय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय गजराज रक्षक वेंकटाचलपति गोविंद। ऋग्वेदसामदर्वण चतुर्वेदाध्यायिनी भार्गवच्यवनाप्नुवान् और्वेदल पंचारिषे प्रवरान्वित भार्गवस गोत्रोद्भवी सर्वालंकारवती प्रातुनां सुरांगना संसेवित पादारविंदां श्री महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तरा फल्गुनी नक्षत्रे कन्या रासो जातायां भृगु महर्षि संकल्पतनयां अयोनिजां श्रीदेवी नाम्नीमिमां कन्यां मृणीत्व मे दास्यामि। लक्ष्मी रमण वेंकटाचलपति गोविंद। ऋग्वेदसामदर्वण चतुर्वेदाध्यायिनी काश्यपावत्सारणैद्रवत्रयार्षे प्रवर्तित काश्यपस गोत्रोद्भवी सर्वालंकारवती प्रातुनां सुरांगना संसेवित पादारविंदां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवती बहु श्यामलांगी रेवती नक्षत्रे मीन रासो जातायां कश्यप प्रजापति संकल्पतनयां अयोनिजां भूदेवी नाम्नीमिमां कन्यां मृणीत्व मे दास्यामि। वसुंधरा रमण वेंकटाचलपति गोविंद। कन्यादान मुहूर्तो सुमुहूर्तोऽपि च भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। कन्यां कनक संपन्नां कनक आभरणैर्हृतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषय कन्ये ममागर्तो भूयो कन्ये मे देवपार्श्वयो कन्ये मे सर्वतो भूय स्वद्वान्नान् मोक्षमाप्नुयात् विश्वम्भराः पंचभूता साक्षिण्य सर्वदेवता इमां कन्यां प्रदर्शयामि।
ప్రీణాతు కమలాపతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. శ్రీవారి కళ్యాణ మహోత్సవం భక్త మనోభీష్ట ప్రదాయకంగా, హృదయ రంజికంగా, భక్తి వృక్షానికి ధార్మిక ఫలాలు పండే విధంగా జరుగుతున్న శుభవేళ అర్చక స్వాములు కన్యాదాన పూర్వకంగా మహాసంకల్పాన్ని, ప్రవరణను చెప్పటం మనమందరం విన్నాం. మహాసంకల్పము అనటంలో ఈ సమస్త సృష్టి యొక్క వైభవాన్ని, అందులో తిరుమల క్షేత్రం యొక్క ప్రభావాన్ని, ఇందులో నెలకొని ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త వాత్సల్యాన్ని, అమ్మవార్లకు స్వామివారికి జరిపేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని, ఇది చేస్తున్న మన అందరినీ స్వామివారిని కటాక్షించమని కోరటం అనేటువంటిది మహాసంకల్పం. కన్యాదానం అన్ని దానాల కన్నా చాలా గొప్పది అని మన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఈనాడు కన్యాదాతగా వేదిక మీద అన్నమయ్య వంశీకులు కూర్చుండి ఈ కన్యాదానం చేయటం అనేటువంటిది మహావిశేషం. కూర్చున్నటువంటి దాతలు కూడా తాము శ్రీదేవికి భూదేవికి తల్లిదండ్రులుగా భావించి ఈ ఉత్సవంలో పాల్గొనటం అనేటువంటిది సంప్రదాయం. అంటే భక్తులకందరికీ అల్లుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామివారు. అటువంటి భావనాపూర్వకమైనటువంటి కన్యాదానం చేయటం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత దామ ఆతప సంఘాత కాలసూత్రేచ్చాది వివిధేభ్యో సర్వేభ్యో ఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య. అంటే మనవైపు పైతరాలు, అటువైపు పైతరాల వారు అందరూ తరించే విధంగా ఎటువంటి నరకాలకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా అందర్నీ తరింపచేసే ఒకే ఒక్క దానం ఈ భూమి మీద ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే ఉంది అని సమాధానం, అదే కన్యాదానం. ఈ రకంగా స్వామివార్లకు అమ్మవార్లకు సంబంధించినటువంటి కన్యాదానం, మహాసంకల్పంలో విశేషాలు, అనంతరం ప్రవరులు చెప్పటం, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి అంశాలు. అటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని, మహత్వాన్ని తెలియచేసే విధంగా స్వామివారి యొక్క గోత్రం భారద్వాజ గోత్రమని, శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం భార్గవస గోత్రమని, భూదేవి అమ్మవారి యొక్క గోత్రం కాశ్యప గోత్రమని చెప్పటం, అవన్నీ మనం వినటం, ఇవన్నీ స్వామివారి యొక్క లీలా విలాసంలో ఒక భాగంగా మనం సంభావించాలి. నిత్య కళ్యాణ చక్రవర్తికి కైవల్యం కోసం మనం సమర్పించేటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు చక్కగా అర్చక స్వాములు మాంగళ్య పూజను గావించి ఆ మంగళసూత్రాలను స్వామివారి యొక్క దివ్యమైన కరకమలానికి స్పృశింపచేశారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవే. కాబట్టి ఈ మాంగళ్యం అమ్మవారు దేనికోసం ధరిస్తుంది అంటే లోకాలను సంరక్షించటానికి. శ్రీదేవి అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లేకపోతే మానవ జీవనం లేదు. ఆ విషయం మనకందరికీ బాగా తెలుసు. భూదేవి అమ్మవారు మరి జీవరక్షణ హేతువే అని చెప్పారు. అంటే లోకంలో ఉండేటువంటి జీవులకందరికీ రక్షణ అమ్మవారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అటు శ్రీదేవి ఇటు భూదేవి అమ్మవార్ల యొక్క వాత్సల్యాన్ని గనక మనం పొందితే అప్పుడు మన జీవితం సార్థక్యం చెందుతుంది. అటువంటి సార్థక్యాన్ని పొందించేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమ వీక్షణ
మాంగళ్యం తంతు నానేన జగజ్జీవన హేతున కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యం తంతు నానేన జీవరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం. భూదేవ్యై నమః. మాంగళ్యదాయన ముహూర్తో సుముహూర్తోతిథి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎప్పుడైతే నీ చేతి యొక్క స్పర్శతో మంగళసూత్రాలు తమ యొక్క కంఠసీమయందు అలంకరింపబడ్డాయో ఆ క్షణమే అమ్మవారిలో ఒక వినూత్నమైన శోభ కనిపిస్తూ ఉంది స్వామి. జగత్తుకు తల్లిదండ్రులుగా మీరు మా ముందు కనబడుతూ ఉన్నారు. మీరు భార్యాభర్తలు కావచ్చు, కానీ మాకు మాత్రం తల్లిదండ్రులు. నూతనమైనటువంటి మాంగళ్య ధావళ ధైర్యములతో ప్రకాశవంతమవుతుంది ఈ తిరుమల దివ్యక్షేత్రమంతా. ఈ రకంగా భక్తులందరూ సంభావన కావిస్తూ ఉంటే అర్చక స్వాములు ఇక్కడ సంప్రదాయ ప్రకారంగా అప్పాలు ఏవైతే ఉన్నాయో, గుడము బెల్లము ఏదైతే ఉందో వీటికి పూజలు చేసి మంత్రాలతో ఆవాహన గావించి అగ్నికి సమర్పణ గావిస్తారు. ఈ అప్పాలను అమ్మవార్లకు స్వామివార్లకు చూపించి ఆ తర్వాత భక్తులకి దర్శింపచేసి వాటిని అగ్నిహోత్రంలో వేయటం అనేటువంటిది ఒక విశిష్టమైన కార్యక్రమం. మనం భోగభాగ్యాలు అనేటువంటి పదాలు వింటూ ఉంటాం. భోగము భాగ్యము అంటే ఏమిటంటే దేవుడికి సమర్పణ చేసి ఆ సమర్పణ చేసినటువంటి శేష అంటే మిగిలిన భాగాన్ని మనం స్వీకరిస్తామే అది భోగము. దేవుడికి ఏదైనా ఇచ్చి ఆ ఇచ్చిన దాన్ని సంతోషించి అటువంటిది మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు స్వామి, మరల మరల వాటిని నీకు కైంకర్యం చేస్తాము అని అంటామే అది భాగ్యము. అంతే తప్ప అనేక కార్లు మేడలు ఆస్తులు ఇవి భోగభాగ్యాలు కావు. దేవుడికి ఇచ్చినదే భోగం. దేవుడికి ఇచ్చినది మళ్ళీ మనకు కలగటమే భాగ్యం. అటువంటి భోగ భాగ్యాలు పరమాత్మ ద్వారా మనకు కలగాలి అనంటే కొన్ని దివ్యమైన మంగళకరమైన వస్తువులు అగ్నిహోత్రుడికి సమర్పిస్తే, వాటిని స్వామివారికి ఆయన అర్పిస్తే, వాటిని స్వీకరించి వెంకటేశ్వర స్వామివారు సంతృప్తి చెందితే అది మన జీవితానికి సార్థక్యం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించటానికి ఒక పరమార్థం. ఇటువంటి అనేకమైన విశేషాంశాలకు ఆలవాలము ఈ కళ్యాణ మహోత్సవం. స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో స్వామివారి పాద పద్మాల దగ్గర ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో వివిధ ద్రవ్యాలన్నింటినీ సమర్పణ చేసి ఏ బ్రహ్మదేవుణ్ణి ఏ సోమదేవుణ్ణి ఆవాహన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో మరల వారికి అందరికీ విసర్జన ఉద్వాసన చేసి స్వామి మరల రేపటి రోజున కార్యక్రమం జరుగుతుంది, మరల మీరు రండి అని అంటాం. ఒక సంప్రదాయంలో ఉండే విశేషం గమనించండి. ఏదైనా ఒక పూజా కార్యక్రమం జరిగినప్పుడు దేవతలను ఆహ్వానించాలి. వెనువెంటనే ఆ కార్యక్రమం అయిన తర్వాత వారిని యథాస్థానానికి పంపించాలి. మన ఇంట్లో చుట్టాలు మిత్రుల్ని అట్టి పెట్టుకున్నట్టుగా దేవతను అక్కడ ఉంచకూడదు. అది సంప్రదాయం. కాబట్టే ఇక్కడ భక్తులకందరికీ ఆ సౌభాగ్యం కలగటానికి ఆ దేవతలందరినీ యథాస్థానానికి పంపించి అనంతర కార్యక్రమానికి ఉద్యుక్తులవుతున్నారు అర్చక స్వాములు. మనస్య స్వాహ శక్వరీస్య స్వాహ రథంతరస్య స్వాహ పూర్ణమాస్య స్వాహ బృహత్య స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వాహ అవితేన మగ్గుస్తా అనుమతేన మగ్గుస్తా సవస్తేన మగ్గుస్తా దేవసవితా ప్రాసాది. శ్రీ శ్రీనివాస స్వామిన లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజ హోమం కరిష్యే ఐతేన మంది స్వా నిదేన మంది స్వా సరస్తేన మంది స్వా దేవచౌద ప్రసువ ఇమాం లాజానామిత్యభిగార్య. ఇమాం లాజానావపామి సమృద్ధీకరణాం మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యమునార్యవ్రూతం వగ్నం లాజానావపామి.
दीर्घायुरस्तु भूपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणां मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् प्रियमनार्यपभ्रूतौ अग्नौ लाजानावपामि दीर्घायुरस्तु भूपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् प्रियमनार्यपभ्रूतौ अग्नौ लाजानावपामि दीर्घायुरस्तु भूपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्व स्वाहा अग्ने नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासाभिः श्रीनिवास स्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम लाजहोमान्ते मंत्रलोपे स्वरलोपे द्रव्यलोपे नियमलोपे क्रियालोपे न्यूनातिरिक्त कर्मणि सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवादिर्वै शुभं करिष्ये ऐतेनमं निस्वा नितेनमं निस्वा सरस्तेनमं निस्वा देवसविता प्रसुव ओम मतो देवावंतनो विष्णुचक्रमे पृथिव्या सप्ताम विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानिते पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि मत्स्यते व्रतानि पस्वसे इन्द्रस्य यज्ञसका स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सौर्यः दिवि वचक्षरा ततं स्वाहा तद्वत्प्रासो वन्योजा कृवागं सस्यमिन्दते विष्णोर्यत्परं पदं स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवस्व स्वाहा अग्ने नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासाभिः श्रीनिवास स्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम एतत् कर्म समृद्ध्यर्थम उपतिष्ठन्त होमं करिष्ये ऐतेनमं निस्वा नितेनमं निस्वा सरस्तेनमं निस्वा देवसविता प्रसुव यदस्य कर्मणो चरिरचमे द्वान्यूनमिहाकरम् अग्निष्टशिष्टकुद्विद्वान् सर्वगुं शिष्टगुं सूतं करोति स्वाहा अग्ने शिष्टकुते सूताहुतीनां कामानागुं समुद्रैत्रे स्वाहा अग्निये स्वाहा अग्नियेन्नाथाय स्वाहा अग्नियेन्नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवाधिष्ठं सर्वत्रैवानाधिष्ठं दैवतममुष्मे स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मानो मिन्धाभूतग्नि तत्पुनराः जातवेदविशिष्णे स्वाहा पुनरग्निक्षक्षणात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मश्विनायं चक्षुरादिमक्ष स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा दुष्कृत्यै स्वाहा गौराज्यै स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो औषधिमहे स्वाहा तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मुच्चर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणन्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तग्ने समिध सप्तजिह्वा सप्ताम प्रियाणि सप्तोत्र दात्वाय सप्तोणुगुदाय स्वाहा अग्निर्भुक्त गुस्वाहा वेदिर्भुक्त गुस्वाहा योर्भुक्त गुस्वाहा पृथ्वीभुक्त गुस्वाहा औषध वनस्पति गंधर्स्य भुक्त गुस्वाहा अग्निजीर्ण गुस्वाहा वेदिजीर्ण गुस्वाहा योर्जीर्ण गुस्वाहा पृथ्वीजीर्ण गुस्वाहा औषध वनस्पति गंधर्स्य जीर्ण गुस्वाहा समंक्तांबरिषुषा कृतेन समादित्य मध्ये समिन्द्रिः समिन्द्रेण विश्वे विद्यवरंकां दिव्यं नवगत स्वाहा पूर्णमावतु उत्तमां जुहोति मनसा प्रजापते स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णमासमुहूर्तो भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु यौस्तृप्यतु पृथ्वीस्तृप्यतु ब्रह्माद्यां स्तृप्यन्ताम् अग्ने नमः गुस्ताः अनुमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा सदस्यं मे भूया स्वाहा प्राच्यां दक्षिणायां उदीच्यायां ऊर्ध्वायां पश्चिमदपर्दिमपनया
उत्तरतपर्जनोपनय प्राच्यां विष्णो सदनमसि दक्षिणतो विष्णो सदनमसि उत्तरतो नमसि विष्णो सदनमसि पश्चिमे सौदत्तां विष्णो सदनमसि ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यायन्तामापवोषधयो मरुतां वृषदयन्त दिवं गच्छततो नो पुष्टिमेरय स्वाहा सुज्यन्तां देवसदनगुं सुज्यन्तां देवसदनं भूतिस्मातेति भस्ममालिप्य इति भगवान् ऊर्ध्वाग्रान्मालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यस्तोमो नमः त्रयायुषं जमदग्ने तस्य बच्चत्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शतं च वर्षिषे त्रयायुषम् आपोहिष्ठामयो अनिर्णाय चक्षसे योगस्योतं वरदस्तस्य पादे जनः वसतेरिव मातरः तस्मारङ्गमावो यश्चक्षयाय जिन्वत आपूजने दाचनः ओं च मेश्वरश्च मे यज्ञोपचिते नमस्य यत्ते न्यूनं तस्मै उपयुक्ते कृतं तस्मै ते नमः बालकृतं वा चरितं वा होत्रहीनं वा पुष्पहीनं वा कुशर्धरं वा गुणे भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रिया बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं तस्मै नारायणेति समर्पयामि ब्रह्मणे महादास्थानं प्रतिष्ठापयामि सोमाय महादास्थानं प्रतिष्ठापयामि अग्निपुरुषाय नमः गुरुपालं निवेदयामि अग्निपुरुषाय नमः आज्यशेषं समर्पयामि अग्निपुरुषाय नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु तत्सद्ब्रह्मार्पणमस्तु సదానుభవేనాపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ప్రపత్తిలో కోరినట్టుగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అర్చావతార స్వరూపానికి సమర్పించినటువంటి ఈ మాలా పరివర్తనం అనేటువంటిది మన యొక్క శరీరాలని ఒక పుష్పాలకు సంబంధించిన మొక్కలుగా మార్చుకుని మన మనస్సులనే పువ్వులుగా చేసుకుని వాటన్నిటినీ చక్కగా మాలగా గుచ్చి స్వామివారి హృదయ సీమను అలంకరింపచేయటమే ఈ మాలా పరివర్తనం. అనంతరం స్వామివారి దగ్గరకు అమ్మవారిని చేర్చటం అనేటువంటిది మరొక మధురమైన అనుభూతి. పడి శ్రీ వెంకటపతికి శ్రీసతికి అడరిన తలంబ్రాలు నిదే అంటాడు అన్నమయ్య. స్వామివార్లకి అమ్మవార్లకు పిడికిట తలంబ్రాల అనేటువంటి సంప్రదాయ ప్రకారంగా కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలంబ్రాలు నీడు అన్నారు. ఈ తలంబ్రాలు చూసినటువంటి భక్తులకందరికీ సమస్త శుభాలు కలగటమే కాకుండా సమస్తమైన ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించుగాక. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ
కొంత పెడమరలి